జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం చివరి దశకు చేరుకున్నప్పటికీ ఏ పార్టీ గెలుస్తుందనే దానిపై సర్వేల్లోనూ స్పష్టత రావడం లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపుతున్నారనే విషయంలో తీవ్ర గందరగోళం నెలకొందని ఆయన వ్యాఖ్యానించారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు గడిచినా ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తుందని కిషన్ రెడ్డి తెలిపారు. ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు తమ హామీల గురించి ప్రస్తావించడం లేదని, ఇచ్చిన గ్యారంటీలపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఉచిత బస్సు పథకం గురించి మాట్లాడుతున్నారని, అన్ని సమస్యలకు అదే పరిష్కారం అన్నట్లు వ్యవహరించడం వారి మూర్ఖత్వమని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ లో ప్రాతినిధ్యం వహించింది. 2014 నుంచి ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ కంటిన్యూగా ఈ 11 సంవత్సరాలు అక్కడ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. కార్పొరేటర్స్ కూడా ఉన్నారు. కానీ ఈరోజు చాలా మంది కొంతమంది ముఖ్యమైనటువంటి వ్యక్తులు జూబ్లీహిల్స్ గల్లీలో తిరుగుతున్నప్పుడు మరి ఆ యొక్క డెవలప్మెంట్ లో జరిగినటువంటి నిర్లక్ష్యాన్ని చూసి ప్రజలు ముఖ్యమైనటువంటి వ్యక్తులందరూ కూడా ఆశ్చర్యపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అనేక బస్తీలు 365 రోజులు ఓవర్ఫ్లో అవుతున్న విషయం, రోడ్లు భయంకరమైనటువంటి పరిస్థితి, డ్రింకింగ్ వాటరు మరి పరిశుభ్రంగా లేకుండా డ్రైనేజ్ కలుస్తున్నటువంటి విషయం, నెలల తరబడి వెలుగనటువంటి వీధి లైట్లు ఈరోజు అక్కడ మనకు అనిపిస్తా ఉంది. ముఖ్యంగా బోడబండ గాని, రేమత్ నగర్ గాని, కొంతపాటి ఎర్రగడ్డ గాని, యూసుఫ్ గూడ గాని, షేక్పేట్ గాని ఈ ఏరియాస్లలో చాలా ఒక గ్రామ పంచాయతీలో ఉండేటువంటి డెవలప్మెంట్ కూడా అక్కడ లేదు. ఫ్లైఓవర్ కట్టినంత మాత్రాన ఇది ఇంటర్నేషనల్ సిటీ కాదు. ఈరోజు ఓల్డ్ సిటీ ఏ రకంగా ఉంది, గౌల్గూడ ఏ రకంగా ఉంది, మలక్పేట ఏ రకంగా ఉంది, అంబర్పేట, మషీరాబాదు, సికింద్రాబాదు, సనత్ నగర్, బోడబండ ఇవన్నీ కూడా మెయిన్ రోడ్డు ఒకటే కాదు డెవలప్మెంట్కు. మెయిన్ రోడ్డు దిగితే బస్తీలలో చాలా సమస్యలు ఉన్నాయి. గతంలో నేను మొదటిసారి శాసనసభకు ఎన్నికైనప్పుడు ఈ జిహెచ్ఎంసీలో మిగులు బడ్జెట్ ఉండేది. బ్యాంకులో జిహెచ్ఎంసీ డబ్బులు డిపాజిట్స్ ఉండేవి. కానీ ఈరోజు పరిస్థితి ఏంటంటే వీధి లైట్లు వేయడానికి డబ్బులు లేవు. భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్స్ మా పార్టీ నాయకులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తే 2-3 సార్లు ఒక్కొక్క కార్పొరేటర్ పిలిచి మీకు 50 లైట్లు ఇస్తాము, ఎక్కడ ఏమంటారో చెప్పండి అనేటువంటి పరిస్థితి హైదరాబాద్ లో ఉంది. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలంటూ తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం వినూత్నంగా నిరసనలకు దిగింది. హైదరాబాద్ అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్ పార్క్లోని అమరవీరుల స్తూపం ముందు విద్యార్థులు నల్ల కండువాలతో పుస్తకాలు చదువుతూ ధర్నాలకు దిగారు. బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు వేముల రామకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాల్గొని మద్దతు తెలిపారు. బకాయిల విడుదల కోసం కళాశాల యాజమాన్యాలు బంద్ పాటిస్తున్నాయని వేముల రామకృష్ణ అన్నారు. ఫీజుల బకాయిలు ఇవ్వకుండా కమిటీల పేర్లతో ప్రభుత్వం కాలయాపన చేస్తుందన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ ఎత్తివేసే కుట్రలో భాగంగానే ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని ఆరోపించారు. కళాశాలల యాజమాన్యాలు ఫీజుల బకాయిలు అడిగితే విజిలెన్స్ దాడులు చేస్తున్నారని విమర్శించారు. వెంటనే చెల్లించాలి. కమిటీల పేరు కాలం తగదది. ముఖ్యమంత్రి గారు జోక్యం కలిగించుకోవాలి, చీఫ్ సెక్రటరీ జోక్యం కలిగించుకొని యజమానంతో మాట్లాడాలి. ఈ వారం రోజులు అయితే మా పిల్లలకు చదువులు బంద్ చేసిన తర్వాత బయట ఏం చేస్తారు? ఇక విద్యార్థులు అందరూ కలిస్తే 12,50,000 మంది అనుకుంటే వాళ్ళు సెక్రటరియట్కి వస్తే ఎవడైనా ఆపగలుగుతాడా చెప్పండి? చదువుకున్న ఉద్యోగాలు లేక కంపెనీలు వస్తలేవు, కంపెనీలు అందరూ పోతా ఉన్నాయి, రైతుల వ్యవసాయం మొత్తం అగమ్య గోచరం అవుతా ఉంది. కానీ మీరు ఏం చేసినా ఏమి ఇవ్వకపోయినా ఈ రాష్ట్రంలో విద్యార్థులకు ఇచ్చే ఫీజు రియంబర్స్మెంట్ మాత్రం ఇవ్వకపోతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోం. తెలంగాణ కన్నా ఇంకా పెద్ద ఉద్యమాన్ని దీన్ని సృష్టిస్తామని చెప్పి అన్ని విద్యార్థి సంఘ నాయకులను ఒక్కరిని కూడా వదిలిపెట్టకుండా అందరినీ కలుపుకొని కలిసికట్టుగా రామకృష్ణ గారు ఆధ్వర్యంలో, మరి మా బీసీ సంఘాల ఆధ్వర్యంలో, మిగతా నాయకుల ఆధ్వర్యంలో, మా కృష్ణ కానీ, మా గుజకృష్ణ కానీ, మా మిగతా నాయకులు కానీ ప్రజల గురించి ఆర్నిషాలు కొట్లాడే వాళ్ళు తన జీవితాలని త్యాగం చేసి ఈ వర్గాల గురించి ఆలోచన చేసే వాళ్ళని కలుపుకొని ముందు తీసుకెళ్తాం. మేము ఆ కొట్లాడింది ఈ పిల్లల గురించే. కనీసం
పోయినాయి జీవితాలన్నీ పోయినాయి భవిష్యత్ జీవితాలన్నీ బాగుండాలని మేము అందరం కూడా బిర్లా ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన వాదం వివాదం కార్యక్రమాన్ని ఏవి ఫౌండేషన్, సంగీత, కృష్ణ కిషోర్, లెర్నేజ్ ఆఫ్ డైరెక్టర్ ఆధ్వర్యంలో వాదం వివాదం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలువురు వక్తలు విచ్చేసి సంభాషించారు. భారతదేశ ఔన్నత్యాన్ని, తెలుగు భాష అభివృద్ధిపై వర్ణించడం హర్షించదగ్గ విషయమన్నారు. భారతీయ సంస్కృతిని నేడు ప్రపంచ దేశాలు కొనియాడడం గర్వించదగ్గ విషయమన్నారు. ప్రతి ఒక్కరూ ఇంగ్లీష్పై మొగ్గు చూపి తెలుగు భాషను మరచారని ఆవేదన వ్యక్తం చేశారు. నేటి విద్యార్థులకు ఆంగ్ల భాషతో పాటు తెలుగు భాషను అలవర్చుకోవాలని హితవు పలికారు. The public speaking skill was very less, so वहाँ से मुझे ये idea आया that we will conduct a debate for all the students who are in college, PG and UG, and then we started working. That was on 23rd of July, and entire 1 month I have taken to think how it should be, because AI जिस तरीके से लोगों का talent ले रहा है, it is very important that the student should come out from AI and they should speak. They should know how to speak, what to speak, where to speak. So 1 month मैंने पूरा टाइम लेने के बाद उनको बोला कि we are there and we want to do all this. So we went to colleges and we have done the presentations and the colleges were ready. So across Hyderabad 500 students participated for all the 4 prelims. లో పెట్టుకొని వీటిని స్కూల్స్కి హెల్ప్ చేయడానికి, స్కూల్స్, జూనియర్ కాలేజెస్, ఈవెన్ డిగ్రీ కాలేజెస్ అండ్ ఫర్ దట్ మ్యాటర్ ఎనీ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ని హెల్ప్ చేయడానికి, వాటికి హెల్ప్ చేయడానికి మనం చాలా రీసెర్చ్ చేసి అండ్ ఆఫ్ కోర్స్ ఎడ్యుకేటర్స్ హెల్ప్ తీసుకుని ఈ యాప్ని క్రియేట్ చేయడం జరిగింది. ఇందులో వర్చువల్గా స్టూడెంట్స్ ఎక్స్పెరిమెంట్ చేసి వాళ్ళ ఎక్స్పీరియన్స్ నుంచే వాళ్ళు నేర్చుకోవడం జరుగుతుంది విత్ ద హెల్ప్ ఆఫ్ టీచర్స్. వీఆర్ నాట్ రీప్లేసింగ్ టీచర్స్, వీఆర్ గోయింగ్ టు సపోర్ట్ ద టీచర్స్ విత్ దీస్ యాప్స్. ఫండమెంటల్గా ఈరోజు ఈ వాద్ వివాద్ ప్రోగ్రాంలో మేము కొంచెం దీనికి మా యాప్ గురించి కూడా పిల్లలు మాకు కావాలంటే కళాశాలలకి వాటికి మా ప్రెజెన్స్ గురించి చెప్పడం జరిగింది. వికారాబాద్ పట్టణంలో చేవెళ్ల బస్సు ప్రమాదంలో మరణించిన బాధితులకు ఘనంగా శ్రద్ధాంజలి అర్పించారు. పట్టణంలోని వివిధ కళాశాలల విద్యార్థులు, డాక్టర్లు, స్థానిక ప్రజలు, రాజకీయ నాయకులు భారీగా ఆలంపల్లి నుండి ఎన్టీఆర్ చౌరస్తా వరకు పాల్గొని ర్యాలీని విజయవంతం చేశారు. ఉదయం 10 గంటల నుంచి విద్యార్థులు శాంతియుతంగా ర్యాలీకి చేరుకుని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులర్పించారు. బాధిత కుటుంబాల పట్ల సానుభూతి వ్యక్తం చేసిన ప్రజలు ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా రోడ్డు భద్రతలపై అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. డాక్టర్లు, వైద్య సిబ్బంది కూడా ర్యాలీలో పాల్గొని ప్రమాద స్థితి తీవ్రతను గుర్తు చేశారు. రాజకీయ నాయకులు మాట్లాడుతూ ప్రజల ప్రాణ భద్రతపై ప్రభుత్వం మరింత దృష్టి పెట్టాలని, రోడ్ల అభివృద్ధి మరియు రవాణా నియంత్రణలపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు. దాదాపు ఒక్క సంవత్సరంలో తెలంగాణలోనే 6,000 మంది చనిపోతూ ఉన్నారు. దాదాపు 20,000 యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. బ్యాక్ పెయిన్, తర్వాత నెక్ పెయిన్ అని, స్పైన్ ప్రాబ్లమ్స్ అని, మరి వాళ్ళ విలువైన సమయాన్ని, విలువైన డబ్బుని మరి హాస్పిటల్లో తగిలిస్తూ అనారోగ్యంతో పడి ఉండి కుటుంబానికి భారమై యాక్సిడెంట్లో ఎవరైతే దెబ్బతిని బతుకుతున్నారో మరి ఇలాంటి వ్యవస్థ కారణం ఎవరు? ఏ దేశంలో అయినా మరి ఏదో పెద్ద పెద్ద విషయాల కోసం, అంటే విద్య కోసము, ఫ్యాక్టరీల కోసము, ఎంప్లాయ్మెంట్ కోసం బంజారాహిల్స్లో పోతాం, వికారాబాద్ రోడ్లు అవసరం లేదు అని మళ్ళీ గెలుస్తామా గెలవామా తెలియదు. 5 ఏళ్లలో దోచిన వరకు దోచుకొని వెళ్ళిపోవచ్చు వికారాబాద్ నుంచి అనుకుంటున్నారు. కానీ ఇది ప్రజలలో ఒక అవేర్నెస్ వచ్చింది. ఇది ఇంతటితో ఆగదు. ఈ రోడ్లు ఇప్పటికైనా స్టార్ట్ చేయాలి. ఒక్కొక్కరు చనిపోవడం, దాదాపుగా 400 మంది చనిపోయినా మీ లోపల స్పందన లేదు. 24 మంది చనిపోయినా కనీసం చనిపోయిన వాళ్ళకి ఒక అంబులెన్స్ ప్రొవైడ్ చేసేలేని సిచ్యువేషన్. మనం చాలా సందర్భాల్లో అనేక రకాల యాక్సిడెంట్లు జరిగినాయి. హైదరాబాద్ నుంచి బయటికి వెళ్ళేటువంటి అనేక రహదారులు
చాలా రహదారులు ఉన్నాయి. అన్ని రహదారులు కూడా డెవలప్ అయినాయి. కేవలం వికారాబాద్కు సంబంధించినటువంటి రోడ్డు మాత్రమే ఈరోజు డెవలప్ కాకుండా ఉన్నది. మరియు దీన్ని నేషనల్ హైవే కిందకి ప్రకటించారు. ప్రకటించిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ అనేక సందర్భాలుగా డబ్బులు రిలీజ్ చేసినప్పటికీ కూడా భూసేకరణ జరగలేదు. కాబట్టి రోడ్డు విస్తరణ జరగలేదు అనేటువంటి మాట వాస్తవము. మహేశ్వరం నియోజకవర్గం బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లో ఈరోజు కార్పొరేషన్ బీజేపీ అధ్యక్షులు రాళ్లగూడెం రామకృష్ణారెడ్డి మరియు రామిడి వీరకర్ణారెడ్డి ఆధ్వర్యంలో రేడియల్ రోడ్ నెంబర్ 26 పనులు పూర్తి చేయాలని కోరుతూ మహాధర్నాన్ని చేపట్టి రాస్తారోకో నిర్వహించారు. అయితే ఈ యొక్క మహాధర్నా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల కన్వీనర్ మహేశ్వరం నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జ్ అందెల శ్రీరాములు హాజరై రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్భంగా శ్రీరాములు మాట్లాడుతూ రేడియల్ రోడ్ నెంబర్ 26 కాంచన్బాగ్ నుండి బాలాపూర్ చౌరస్తా బడంగ్పేట్ మీదుగా నాదర్గుల్ ఆదిబట్ల ఔటర్ రింగ్ రోడ్ వరకు 150 ఫీట్ల రోడ్డును 2009లో నాటి కాంగ్రెస్ హయాంలో జైపాల్ రెడ్డి కేంద్ర మంత్రివర్యులుగా ఉన్నప్పుడు ఈ రోడ్డును శాంక్షన్ చేశారని, నాటి నుండి నేటి వరకు ఈ రోడ్డు పనులను ఎవరూ పూర్తి చేయలేదని, పెరుగుతున్న జనాభా దృష్ట్యా ఈ రోడ్డు సరిపోవట్లేదని, ఉన్నటువంటి రోడ్డు సరిగ్గా లేకపోవడం వల్లే అనేక ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోతున్నారని, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చేవేళ్ళ ప్రజలు తిరగబడితే కొడుకు నేను ఉబ్బెత్తున లేచుడు, అమ్మ జర్ర చెగదలగానే ఏం బీకినమంటున్నావు బిడ్డ, మేము బీకిన ఎడ నాటేస్తావు నీ అమ్మ చెప్పాను, నీ అమ్మ ఎడ నాటేస్తావు రమ్మను, ఏం బీకిన అడుగుతున్నావు కదా. చిన్న పెద్ద లేకుండా ఒక ఎంపీ గారు గవర్నర్ లేకుండా మాట్లాడుతావు కదా, మరి మేము బీకితే మీ అమ్మ ఎడ నాటేస్తావు చెప్పాను, ఏడ కరియాడు దున్నుకుందో చెప్పాను. మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త పెట్టుకోవాలి, మర్యాద ఇచ్చి మాట్లాడాలి. ఈ రోడ్డు చేసే శాత కాలేదు. 40 ఏళ్ళు నేనున్నా అని చెప్తున్నావు, ఓ మర్రి చెట్టులాగా ఉన్నావు. 40 ఏళ్ళు నేను చేసినా, 3 సార్లు మంత్రి చేసినా, ఆ మర్రి చెట్టు కింద ఓ నెగలని అంటున్నావు కదా, ఇవో నెగలే నిజంగా మంచి మంచి దొక్కేసినట్టున్నావు కదా. గీతొక్కడే ఎక్కడ డెవలప్ కాకుండా ఒక్కడే నీ ఆలోచన. ఇక్కడున్న మహేశం ప్రజలు గమనించారు. నువ్వు చేసే అరాచకాలు, నువ్వు చేసే పనులు, ఈ ప్రాంతంలో ఎన్ని చెరువులు, ఎన్ని గుంటలు, ఎన్ని కబ్జా అయినా ఎన్నిసార్లు అడిగినా సమాధానం చెప్పవు. ఎక్కడ పోయినా చెరువులని అడుగుతున్నాం, ఎక్కడ పోయినా కాలువలని అడుగుతున్నాం, ఎవరు కబ్జా చేశారని అడుగుతున్నాం. సంతోష్ నగర్ ఐఎస్ సదన్ చౌరస్తాలోని శివాలయంలో దొంగలు హల్చల్ చేశారు. తెల్లవారుజామున శివాలయం తాళాలు పగలగొట్టి లోనికి వెళ్లారు. భక్తుల నుండి కానుకలు స్వీకరించేందుకు ఏర్పాటు చేసిన హుండీ పగలగొట్టి నగదు చోరీ చేశారు. దీంతో వెంటనే ఆలయ నిర్వాహకులకు పోలీసులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా 4 బైకులపై వచ్చి అందులో 2 వ్యక్తులు ఆలయంలోకి వచ్చి చోరీ చేసిన దృశ్యాలు కనిపించాయి. బుధవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు వచ్చి హుండీలో కానుకలు వేశారని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. చోరీ నగదు సుమారు ₹1,00,000 వరకు ఉండవచ్చని అంచనా. ఘటనపై ఐఎస్ సదన్ పోలీస్ స్టేషన్లో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మీరు కార్యాచరణ చేయండి, 24 గంటల్లో తీసుకోండి. కానీ ఒకటి, ఆయనకు మతిస్థిమితం లేదు, ఆయన మెంటల్లీ హ్యాండిక్యాప్, లేకపోతే ఆ పిల్లవాడు చిన్న ఏజ్ అని అట్లాంటి కేసులు పెట్టకుండా అయ్యేది కేసులు గట్టిగా పెట్టండి. పెట్టి హిందూ ధర్మానికి, సమాజానికి, అందరికీ ఒకటే న్యాయంగా ఉండండి. ఒకరికొక తీరు, ఇంకొకరికొక తీరు కాకుండా దీని మీద స్ట్రిక్ట్ గా యాక్షన్ తీసుకోవాలని నేను కోరుతున్నాను. ఈ 24 గంటల తర్వాత పార్టీ కార్యాచరణ ఏముంటుందో మేము దాన్ని ఫాలో అవుతాం. వరుస యొక్క దొంగతనాలు కానీ, దేవాలయాల మీద అటాక్స్ కానీ, హిందువుల మీద అటాక్స్ కానీ, ఇవన్నిటి కూడా చూస్తుంటే రాష్ట్రం లోపల ఎక్కడ లా అండ్ ఆర్డర్, మరి రక్షణ, సామాన్యునికి రక్షణ లేకుండా పోతున్నటువంటి విషయం మనందరం కూడా చూస్తాం. ఈరోజు నిన్న కూడా జరిగినట్టు ఒక జగద్గురుట ఇన్సిడెంట్ లో రోడ్డు పైన ఒక యువకుని మరి హత్య చేసినటువంటి సంఘటన కూడా మనం చూసాం. అదే రకంగా ఈ ప్రాంతం లోపల, పాత నగరం లోపల దేవాలయం బుక్ చేస్తున్నారా, వాళ్ళు లోపల ఉన్నారా, వాళ్ళ పేర్లు ఏ రోజు పేపర్లో రాదు, వాళ్ళది ఎప్పుడు క్రిమినల్ షీట్ బయటికి రాదు. మరి వీళ్ళు ఏ మతానికి చెందిన వారు, వీరెవరు, వీళ్ళ పేర్లు ఎందుకు ఇస్తలేరు బయటికి? హోంశాఖని మేము అదే అడుగుతున్నాము. మీరు ఎందుకు ఒక వర్గానికి ఎందుకు అంత లొంగి ఉంటున్నారు? మీ యూనిఫాము
అందరికీ సమానం. మేము కూడా మీ యూనిఫామ్కి దండం పెడతాం. మా గుళ్ళని కాపాడండి. మా గుళ్ళపై ఎందుకు ఈ దాడి జరుగుతున్నది? ఇది దొంగతనం అని మేమైతే అనుకోవట్లేదు. ఇది ఒక దాడి చేయడానికి వచ్చినారు. ఆ దాడిలో రంగారెడ్డి జిల్లా మంచాల మండల్ పోలీస్ స్టేషన్ పరిధిలో లారీ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన లారీ ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందాడు ముజాయద్. విద్యుత్ శాఖ ట్రాన్స్కోలో కొత్తపేటలో ఉద్యోగం చేసి ఇంటికి తన సొంత గ్రామం మేడిపల్లికి వస్తున్న సమయంలో రాత్రి ఈ ప్రమాదం జరిగింది. ఈ మరణ వార్తతో ఒక్కసారిగా గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. చేతికి వచ్చిన కుమారుడు మరణం తట్టుకోలేక శోకసంద్రంలో కుటుంబ సభ్యులు మునిగిపోయారు. లారీ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రమాదం జరిగింది అంటున్నారు కుటుంబ సభ్యులు. అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి చెందిన ఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. శివరాంపల్లి కెన్వర్త్ అపార్ట్మెంట్ ఫ్లాట్ నెంబర్ 805లో గత కొంతకాలంగా అహ్మద్ అలీ, అతని స్నేహితుడు మరో ఇద్దరు యువతులు లివింగ్ రిలేషన్షిప్లో నివసిస్తున్నారు. గత రాత్రి అహ్మద్ అలీ అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో వెంటనే ఈ విషయాన్ని గమనించిన స్థానికులు రాజేంద్రనగర్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకునే వరకు అహ్మద్ అలీ మృతి చెంది ఉన్నాడు. విచారణలో భాగంగా గత రాత్రి అహ్మద్ అలీతో పాటు మరో యువకుడు, ఇద్దరు యువతులు డ్రగ్స్ పార్టీ నిర్వహించుకున్నట్లుగా పోలీసులు తెలిపారు. అధికంగా డ్రగ్స్ వాడడం వల్లే అహ్మద్ అలీ మృతి చెంది ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసిన రాజేంద్రనగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాలానగర్ డీసీపీ కార్యాలయంలో మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. నిన్న సాయంత్రం జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో రోషన్ కుమార్ సింగ్ హత్య కేసును ఛేదించారు పోలీసులు. ప్రధాన నిందితుడు బాలరెడ్డితో పాటు సహకరించిన ఇద్దరు నిందితులు సయ్యద్ మహ్మద్లను అరెస్ట్ చేశారు పోలీసులు. నిందితుల నుండి హత్యకు ఉపయోగించిన కత్తి, ఒక ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు పోలీసులు. హత్య జరిగిన సంఘటన సోషల్ మీడియాలో వైరల్ కావడం, నిందితులను గుర్తించి 24 గంటలు గడవక ముందే వారిని అరెస్ట్ చేశామన్నారు పోలీసులు. ఇల్లీగల్ అఫైర్స్ విషయంలో ఒకరినొకరు దుర్భాషలాడుకోవడం వల్లనే గొడవ తలెత్తిందని తెలిపారు.